నాగ చైతన్య సమంత ఈ జోడీకి మంచి మార్కులు వేశారు తెలుగు ప్రేక్షకులు. రియల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా భార్యాభర్తలుగా ఎంతో మంది ఆశీర్వాదం అందుకున్నారు. దాదాపు 7 ఏళ్ల పాటు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నాక 4 ఏళ్ల పాటు మొత్తానికి 11 ఏళ్ల తమ ప్రేమకు విడాకులు ప్రకటించి చెరోదారి అయ్యారు. వీరి ప్రకటన చూసిన వారు తమ సొంత వాళ్ళు విడిపోయినట్టు బాధపడ్డారు. విడాకుల టైంలో ఎక్కువ మంది సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు చూసి తప్పంతా ఆమెపైనే వేశారు. సమంత విడాకులు తీసుకోకముందే ఒక వ్యక్తితో క్లోజ్ గా ఉన్న కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవడంతో అక్కినేని కుటుంబంతో పాటు అక్కినేని అభిమానులు కూడా షాక్ అయ్యారు. సమంత తన స్టైలిష్ అయినటువంటి ప్రీతం జుకల్కర్ తో చాలా క్లోజ్ గా ఉన్న కొన్ని ఫోటోలు చూసిన నెటిజన్లు పెళ్ళాక సమంత పద్ధతి మార్చుకోకపోవడంతోనే నాగ చైతన్య ఆమెను దూరం పెట్టాడని, సమంతకు పిల్లలు కనడం కూడా ఇష్టం లేదని ఇలా ఎన్నో రూమర్స్ ఆమెపై నెట్టేశారు. వీటిని చూసిన సమంత బహిరంగంగానే ఒక లేఖను తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇక అందులో నేను అవకాశవాదినని, అబార్షన్లు చేయించుకున్నానని, పిల్లల్ని కనడానికి ఇష్టపడలేదని, నాకు వేరే వారితో అఫైర్లు వాళ్ళు సృష్టించారు. విడాకులు తీసుకోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. నాకు కఠిన సమయంలో మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలంటూ సమంత విడాకుల టైంలో తెలియజేసింది.